1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ఉషా నమస్తే. నమస్తే రాధా. ఉషా, ఎఫ్ఐఆర్ నిజంగా చెప్పాలి అంటే ఇది ఒక బలమైన వెపన్, స్ట్రాంగ్ వెపన్. కానీ ఈ ఎఫ్ఐఆర్ని చాలా మంది మిస్యూజ్ చేసుకుంటూ ఉన్నారు. కొంతమందికి ఎఫ్ఐఆర్ ఎలా ఫైల్ చేయాలో తెలీదు. అసలు ఎవరికి ఎఫ్ఐఆర్ అనేది వర్తిస్తుంది, ఎవరు ఎఫ్ఐఆర్ చేయాలి, ఎలాంటి వాళ్ళు చేయాలి, ఎలాంటి టైంలో ఈ ఎఫ్ఐఆర్ యూజ్ అవుతుంది? ఎలాంటి టైంలో అసలు పోలీసులు ఈ ఎఫ్ఐఆర్ కడతారు? ఎస్. అండ్ చాలా మందికి డౌట్ ఉంటుంది. అందుకే ఐ రియలీ వాంట్ పీపుల్ టు నో. చాలా మంది అంటారు, మేడం మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, మా ఆవేదన కంప్లైంట్ కూడా తీసుకోవట్లేదు మేడం, ఎఫ్ఐఆర్ కట్టట్లేదు అంటారు. వెల్కమ్ టు ఇండియా అండ్ ద రియాలిటీ. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో పోలీసు వారిని తప్పుపడటానికి ట్రై చేస్తారు. పోలీసులు అపోజిషన్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు మేడం, మాకు కట్టట్లేదు. నో, ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ లా బిఫోర్ యూ సే ఎనీథింగ్ టు ఎనీబడి. అడ్వకేట్లైనా పోలీసులైనా. అడ్వకేట్స్ కూడా పోలీసులతో కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. నిజంగా అట్లాంటి సందర్భాలు లేకుండా ఉంటాయా అంటే లేదు, ఉంటాయి. బట్ ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ లా అనేది క్లయింట్స్ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే డాక్టర్ కి ఇచ్చినంత రెస్పెక్ట్ అడ్వకేట్లు ఇయ్యరు. ఏదో మాకు పుక్కట్లో గాల్లోంచి నాలెడ్జ్ వచ్చేసి మేము చదువుకున్నదంతా ఏదో అన్నట్టు ఉంటది. కాబట్టి ఒక బేసిక్ ఎన్లైట్మెంట్ కోసం చెప్తాను, విను. దేర్ ఆర్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ వేర్ పోలీసులు ఆ సందర్భాల్లో ఎఫ్ఐఆర్ కడతారు. ఏ సందర్భాలు అంటే నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటారు. నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ కనుక జరిగినప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అనేది ఉండదు. ఎగ్జాంపుల్, కేసు కనుక సివిల్ ఇన్ నేచర్ అయితే, సివిల్ లిటిగేషన్ అయినా లేదా డబుల్ ట్రాన్సాక్షన్ కాంట్రాక్ట్స్ లోకి ఏదన్నా వచ్చినా యూ నీడ్ టు ఫైల్ అ పిటిషన్ అండర్ మెజిస్ట్రేట్ గారి దగ్గరికి వెళ్ళి మనం అక్కడి నుంచి కంప్లైంట్ మూవ్ చేసుకోవాలి. దట్స్ కాల్ ప్రైవేట్ కంప్లైంట్ అంటారు. ఆ ప్రైవేట్ కంప్లైంట్ మూవ్ చేయాలి అంటే ఎవిడెన్స్లు కూడా పెట్టాలి. ర్యాండమ్గా వచ్చి నాకు ఈ గ్రీవియన్స్ ఉంది, వెళ్ళి కంప్లైంట్ చేయండి, నాకు ఈ బాధ ఉంది, నాకు న్యాయం జరగాలి అంటారు. సో క్లయింట్స్ ఏంటి, మీరు ఒక అడ్వకేట్ గారికి ఫోన్ చేసేటప్పుడు కానీ ఒక పోలీసుల వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎస్ డెఫినెట్గా మీకు గ్రీవియన్స్ ఉంది, మీరు కంప్లైంట్ చేయాలనుకుంటున్నారు, యువర్ అ విక్టిమ్ అండ్ యూ వాంట్ అక్యూజ్ టు బి పనిష్డ్. అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా శిక్ష పడాలి, నేను ఈ బాధ, ఈ భావోద్వేగాన్ని చెప్పుకోవాలనుకుంటున్నారు. బట్ అది కాగ్నిజబుల్లా నాన్ కాగ్నిజబుల్లా తెలుసుకోండి. నాన్ కాగ్నిజబుల్ అయితే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు చెయ్యరు. హ్యావ్ టు గో టు కోర్ట్. లైక్ డిఫమేషన్ కానీ ఇట్లాంటివన్నీ ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్స్. లైక్ కమింగ్ టు ద కాగ్నిజబుల్ అఫెన్స్. కాగ్నిజబుల్ అఫెన్సెస్ లో రీసెంట్ జడ్జిమెంట్స్ ప్రకారం ఇదివరకు వేరు, బిఎన్ఎస్ వచ్చిన దగ్గర నుంచి 0 to 7 years కనుక తక్కువ శిక్ష కనుక ఉండే అఫెన్సెస్ ఉంటే ఇమీడియట్ గా అరెస్ట్ కూడా చేయరు. ఎఫ్ఐఆర్ కట్టినా చేయరు, ఎఫ్ఐఆర్ కడతారు. సో 0 to 7 years లోపు అఫెన్స్ ఉంటే ఎఫ్ఐఆర్ కడతారు, అరెస్ట్ చేయరు. కానీ అరెస్ట్ చేయకూడదు అని చెప్పి. ఎందుకు? సో దట్స్ జడ్జిమెంట్. 0 to 7 years లోపు ఉన్నది యూ నీడ్ టు గివ్ అ, అంటే ప్రాపర్ గా రీసెర్చ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి అప్పుడు మాత్రమే. లేకపోతే మాట్లాడితే ఎఫ్ఐఆర్ కట్టేసి అసలు జైలుకి పంపించేసి ఏమీ లేకుండా ఇన్వెస్టిగేషన్ లేకుండా. కాబట్టి మనం రాసే కంప్లైంట్ ఇది వెరీ ఇంపార్టెంట్. మనం రాసే కంప్లైంట్ ని బట్టి సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి. గ్రీవియస్ హర్ట్ జరిగినా సరే పోలీసులు అరెస్ట్ చేయట్లేదు అంటే అపోజిషన్ వాళ్ళు డెఫినెట్ గా ఇన్ఫ్లుయెన్స్ వాడినా చేయరు. అది వన్ సినారియో, డెఫినెట్ గా ఉంటది అది. కానీ అది మనం కోర్టులో క్వశ్చన్ చేయొచ్చు. ఇంకొక వెసులుబాటు, హైకోర్టులో పోలీసులు కూడా క్వశ్చన్ చేయొచ్చు. నేను ఒక జడ్జిమెంట్ ఆర్డర్ కూడా పాస్ చేశాను నేను, జడ్జి గారు, అగైనెస్ట్ మాదాపూర్ పోలీస్. సివిల్ ఇన్ నేచర్ మ్యాటర్ లో పోలీసులు ఇన్వాల్వ్ అవ్వకూడదు, మీరు ఎందుకు వస్తున్నారు, రావద్దు అని చెప్పి మనం హైకోర్టు నుంచి పోలీసులకి ఉత్తర్వులు జారీ చేయించాం, ఆర్డర్ కూడా వచ్చింది. సో 0 to 7 years లోపు కనుక అఫెన్సెస్ అరెస్ట్ చేయడానికి లేదు. పాతకాలంలో 41 నోటీస్ అంటారు, ఇప్పుడు 35 బిఎన్ఎస్ నోటీస్ ఇచ్చి పంపించేసి ఇన్వెస్టిగేషన్ కి మీరు మేము ఎప్పుడు పిలిచినా పోలీస్ స్టేషన్కి వస్తాము, మమ్మల్ని అంటే మీరు ఎప్పుడు పిలిచినా మేము అందుబాటులో ఉంటాము ఫోన్లో కానీ, అండ్ డెఫినెట్ గా సహాయ సహకారాలు అందిస్తామని ఒక నోటీస్ ఇస్తారు, దాన్ని మీరు సంతకం పెట్టి వచ్చేయచ్చు. ఓకే. ఇంకొక డెప్త్ చెప్తా. 0 to 3 years అఫెన్సెస్ అయితే ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ చేస్తారు. 3 years to 7 years అఫెన్స్ ఉందనుకో, వాళ్ళ పై అధికారులు సంప్రదించి మాత్రమే ఎఫ్ఐఆర్ చేయాలి. ఇలాగా పోలీసు వాళ్ళు ఊరికే తిట్టడం కాదు, ఓ మాకైపోయింది పోలీసులు మాకేం సపోర్ట్ చేయట్లేదని. కొంచెం బాధ్యతలు
Yes. మాకు ఎఫ్ఐఆర్ చేయించలేదు, నేను చేయించడం అండి, మీ కంప్లైంట్ అట్లా ఉంది, అదేలే, అవును. మీకు జరిగిన Complaint ఇష్యూ బట్టి అట్లా ఉంది. ఉంటుంది. అండ్ ఇంకొకటి, యూజువల్ గా ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు ఇప్పుడు ఒక ఫ్రెండ్ కాల్ చేయడము, వాళ్ళకి ఎవరికో తెలిసిన ఒక బేసిక్ జర్నలిస్టో వాళ్ళకో వీళ్ళకో కాల్ చేయడం అనేది బేసిక్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎట్లా జరిగింది ఏంటని చెప్పి కొంచెం మాట్లాడితే ఇప్పుడు ఈ మీడియా, సోషల్ మీడియా, అవును. ఫోన్ మీడియా, ఆల్ మీడియాస్. అవును. నా దగ్గరకు వస్తే వేరే అడ్వకేట్ల గురించి కూడా నాకు తెలియదు. అప్లికేషన్ ఆఫ్ లా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నేను రీసెర్చ్ చేస్తాను, నా సంగతి తెలుసు. ఏదన్నా గ్రీవియన్స్ జరిగినప్పుడు ఫస్ట్ యూ నీడ్ టు అనలైజ్. ఇమీడియట్ గా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో రాస్తారు చూసావా, అదే Yes. నీ బ్రహ్మాస్త్రం, వజ్రాయుధం. నీ Right. కంప్లైంట్ మీదే Yes. అవును. నీ ఫర్దర్ కేసు మొత్తం ఏం సెక్షన్లు పెట్టాలి, ఏం పెట్టాలని. దట్స్ వై ఇట్స్ కాల్డ్ ఏంటి, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఏంటది? లేదు, నువ్వు అనేది కరెక్ట్. ఎప్పుడైతే నువ్వు కంప్లైంట్ చాలా స్ట్రాంగ్ గా ఇచ్చి అక్కడ రైటర్ రాశారో, ఆ రైటర్ ఎందుకు రాస్తాడు? సో వాళ్ళ పని ఇదే. ఆ అదే. రైటర్ అనే Ah. వాళ్ళకి Yes. నీ మీద ఇష్టమే ఉంటది, నీకు న్యాయం ఏముండదు జరగాలి. ఆయన పాపం. రోజు పొద్దున్న వాళ్ళ లేస్తే పనే 100 పాపం అదే. కంప్లైంట్లు విసుగొస్తుంది. Yes. అవును. నిజంగా ఆ రైటర్లకి అయితే చేతులకు బా. దండం పెట్టాలి. వాడు నిజం. రోజు ఎంత పాపం పొద్దున్న ఓపికగా లేచిన దగ్గర రాయాలంటే నుంచి ఆ పోలీస్ విని. స్టేషన్ లో నేను మా బెజవాడలో అయితే, సార్ మీ ఓపిక ఏంటి సార్ ఇది, ఈ అంటే క్లైమేటిక్ కండిషన్ కూడా ఏసీ కూడా లేదు. అవును. విజయవాడలో ఏసీ లేకపోవడం ఎంత దారుణం అంటే, పోలీస్ స్టేషన్ లో వేడి అసలు. నేను నిజంగా వాళ్ళ ఓపిక మనం నిజంగా. ఒప్పుకోవాలి. సో ఫస్ట్ నా దగ్గరకు వస్తే నేను ఏం చేస్తానంటే, నా క్లయింట్స్ ఎవరికైనా ఐ చార్జ్, కంప్లైంట్ రాయడానికి కూడా చార్జ్ చేస్తారా? ఎస్. ఎందుకు అంటే ఫస్ట్ ఐడెంటిఫై ద అఫెన్సెస్. మీకేం జరిగింది అనేది మీ బాధ, మీ క్రియేషను, మీ ఇష్యూ ఇదే కనిపిస్తుంది. బట్ యాజ్ అన్ అడ్వకేట్ గా నేనేం చూస్తానంటే, వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళు బాగా చెప్తూ ఉంటారు, ఐ విల్ లిసన్. నేనేం వింటానంటే అఫెన్స్ ఎక్కడ జరిగింది, ఏ సందర్భాల్లో జరిగింది, ఎక్కడెక్కడ అఫెన్స్ అనేది లా పరంగా, పోలీసుల పరంగా అనేది నేను రాసుకుంటాను. సో ఫస్ట్ ఐ ఐడెంటిఫై ద అఫెన్సెస్. నెక్స్ట్ కేటగరైజ్ చేస్తాను. అంటే ఐ క్లాసిఫై సీన్ ఆఫ్ అఫెన్స్, ఎక్కడ జరిగింది, ఎవిడెన్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి కేటగిరీస్ లో ఫిట్ అవుద్ది, ఏ సెక్షన్స్ కింద ఫిట్ అవుద్ది, ఏవి ఫ్యూచర్ లో వీళ్ళు అడిగిన ఎవిడెన్స్లు ఇప్పుడే ఉన్నాయి అని చెప్పి కేటగరైజ్. గ్రీవియన్స్ హర్ట్, లేకపోతే సీరియస్ అంటే కొన్ని నార్మల్ గా అనిపిస్తాయి. నార్మల్ గా నువ్వు వెళ్ళి రాసినప్పుడు, బట్ సమ్ అటెంప్టివ్ మర్డర్ అంటే విత్ ఇంటెన్షన్ కూడా చేస్తారు కొంతమంది. అది నార్మల్ కంప్లైంట్ లా ఉంటుంది. ఎప్పుడైతే నీ క్రిమినల్ లాలో ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకో, ఇది ఇంటెన్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తారు. రామ్ జెఠ్మలాని చెప్పారు. మన ఇండియన్ లాలో ఇంటెన్షన్, రామ్ జెఠ్మలాని ఈ ల్యాండ్ మార్క్ కేసు, మన ఇందిరాగాంధీ కేసులో ఐ ఆల్వేస్ టేక్ దాట్ వెరీ సీరియస్లీ. క్రిమినల్ అఫెన్స్ లో ఎవరు ప్లాన్ వేశారు అనేది ఇంపార్టెంట్, చేసిన వాళ్ళు ఇంకోళ్ళైనా. సో ఆ ఇంటెన్షన్ ఎక్కడెక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది, ఎవరెవరితో ఎస్టాబ్లిష్ అవుతుంది, ఈ సిచ్యువేషన్ లో ఎవరి ఇంటెన్షన్ ఉంది, ఎవరితో ఉంది, ఎందుకుంది అనేది చూసి నేను కంప్లైంట్ రాస్తాను. సూపర్. అప్పుడు ఏమవుతుంది, క్రిమినల్ అఫెన్సెస్ మోస్ట్లీ ఎఫ్ఐఆర్లు దేనికి వెళ్తారు, సివిల్ అయితే కోర్టుకు వెళ్తారు. క్రిమినల్ అఫెన్సెస్ ఫ్యామిలీ అఫెన్సెస్ అంటే ఫ్యామిలీ ఇష్యూస్, 498 లెక్క తిట్టారు, కొట్టారు, లేకపోతే ఈ హెరాస్మెంట్ కేసులో ఇవే ఉంటాయి. క్రిమినల్ అఫెన్సెస్ లో ఇంటెన్షన్ ని కనుక నువ్వు ఎస్టాబ్లిష్ చేసి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో కనుక నువ్వు ఆలోచించి, నేను అడుగుతా క్వశ్చన్, ఎందుకు మేడం ఇవన్నీ అడుగుతారు, టెన్షన్. నేను చెప్తా, ఒక గంట సేపు కూర్చోండి, నేను 10 నిమిషాలు రాసి పంపించాను కంప్లైంట్. బికాస్ రేపు పొద్దున కేసు వేస్తే దీని మీదే ఛార్జ్ షీట్ పడుతుంది, దీని మీదే నేను అక్యూజ్డ్ ని ఎక్కడికైనా లాగాలి, తీసుకెళ్లాల్సి వస్తుంది. అండ్ ఐ చార్జ్ లంసమ్ మనీ బికాస్ నేను నా బుర్రని, నా అబిలిటీని, ఒక సర్జన్ ఎలా అయితే ఆపరేషన్ చేసి సక్సెస్ఫుల్ గా నువ్వు ఒక బిడ్డని బయటకు తీయాలి, లేకపోతే నీకు ఒక క్యాన్సర్ ని క్యూర్ చేయాలంటే, ఆ కంప్లైంట్ ఇస్ లైక్ దాట్ ఫర్ మీ. అక్కడ ఎండ్ రిజల్ట్ లో నీకు సర్జరీ వస్తుంది, ఇక్కడ ఫస్ట్ లోనే కంప్లైంట్ వస్తుంది. బికాస్ ఈ కంప్లైంట్ మీదే రేపు స్క్రూటనీ, సర్జరీ, ఒక 10 సంవత్సరాల కేసు నడుస్తుంది. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో అండ్ దెన్ ఫైనలీ ఐ విల్ చూస్ ద ఛానల్. ఇంకోటి, ఇది మోస్ట్లీ నువ్వు వెళ్ళే నార్మల్ అడ్వకేట్లు ఆర్ రెగ్యులర్ ప్రాక్టీస్ అడ్వకేట్స్ ఎఫ్ఐఆర్లే ఫైల్ చేస్తారు, మహా అయితే ప్రైవేట్ కంప్లైంట్ మూవ్ చేస్తారు. ఐ విల్ లుక్ ఇన్ టు వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ వీ కెన్ డూ అండ్ ఐ గివ్ ద క్లయింట్ కన్సల్టేషన్ అండ్ సజెషన్. ఓకే, ఇది ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత ఇది ఇలా అవుద్ది, ఒకవేళ మీరు ఇక్కడ ఇవి ఏమీ లేకపోయినా సరే ఎఫ్ఐఆర్ అయ్యి ఛార్జ్ ఫైల్ అయిన ట్రయల్లో కూడా మనం కొన్ని క్రిమినల్ అఫెన్సెస్ లో there were cases which I dealt with my seniors last 3 years.
అప్పుడు కూడా మనం ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసి ఇమీడియట్ గా అరెస్ట్ కాకపోయినా మనం ట్రైల్ లో కూడా వాడి మీద యాడ్ చేయొచ్చు తెలుసా. ఇది ఓన్లీ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ కెన్ డూ. సో ట్రైల్ చాలా స్ట్రాంగ్ గా చేయొచ్చు. సో ఇలా పాత్వేస్ ఇస్తా. పిండి కొద్దీ రొట్టి. మా దగ్గర డబ్బులు లేవండి, మాకు న్యాయమే జరగాలంటే, అరే బాబు ఒక పెద్ద ఆపరేషన్ చేస్తే ఎలా అయితే ఖర్చు అవుతుందో దీనికి అవుతుంది. ఐ కాంట్ డూ బికాజ్ నేను సింగిల్ విమెన్ని. పిండి కొద్దీ రొట్టి. నువ్వు ఇంతే ఇస్తానంటే ఇదిగో ఇది ఎఫ్ఐఆర్, ఈ కంప్లైంట్ ఇస్తాను, నువ్వు చక్కగా వెళ్ళి చేసుకో, కోర్టులోకి వచ్చిన తర్వాత ఇది చేద్దాం. ఇది 10 ఏళ్ళు పడుతుందో, 5 ఏళ్ళు పడుతుందో, 2 ఏళ్ళు పడుతుందో. వెల్కమ్ టు ద ఇండియా. ఇండియన్ కోర్ట్స్ మాకు ఇది అన్యాయం జరిగింది, మాకు 1 week లో రావాలి, 2 weeks లో రావాలి, 1 year లో రావాలి, 6 months లో రావాలంటే జడ్జి గారు, కోర్టు గారు ప్రాసెస్ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలేను. కోర్టు ప్రాసెస్ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలేను. వాట్ ఐ కెన్ డూ, నా చేతిలో ఉన్న కంప్లైంట్ ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయగలను. దాన్ని డీటెయిల్డ్ గా స్క్రూటనీ చేసి ఫ్యాక్ట్స్ తీసి అఫెన్సెస్ ని అట్రాక్ట్ అయ్యేలాగా, ఇలాంటి అఫెన్సెస్ జరిగినప్పుడు మీరు ఈ సెక్షన్ ఎందుకు పట్టలేదని చెప్పి నేను వెళ్ళి పోలీసు వాళ్ళతో గొడవ పడగలను. పోలీసు వాళ్ళు ఎంత చేసినా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకపోతే నేను మళ్ళీ ఇంకో ప్రైవేట్ కంప్లైంట్ మూవ్ చేసి పోలీసు వాళ్ళకి మనం చెప్పి ఎఫ్ఐఆర్ ని రిజిస్టర్ చేయించగలను. లేదా మీ మీద తప్పుడు ఎఫ్ఐఆర్ పెడితే నేను హైకోర్టులో క్వాష్ చేసే, బాబు ఇది తప్పుడు ఎఫ్ఐఆర్ అండి పోలీసు వారు, మీరు ఇది తప్పుగా చేశారు, దీన్ని కొట్టేయండి అని చెప్పి. సో దీస్ ఆర్ ఆల్ ద పాత్వేస్. సో ఇదండి, అంటే ఎఫ్ఐఆర్ మీరు పెట్టాలి అనుకున్న మీద ఏదైనా ప్రాబ్లం ఉండి, లేదా అనవసరంగా మా మీద ఎఫ్ఐఆర్ పెట్టారండి, మేము ఎలా విముక్తి కావాలి ఆ ఎఫ్ఐఆర్ నుంచి అన్నా కూడా ఎవ్రీ సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్. అదే అందుకే అంటున్నా, కింద నెంబర్ కనిపిస్తుంది కదా, ఉష గారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకు సజెషన్ అయితే ఇస్తారు, తనకు సొల్యూషన్ ఇవ్వడానికి కూడా చూస్తారు. థ్యాంక్ యూ.